ఇది ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. లైక్స్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి సపోర్ట్ చేస్తుంటే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయగలను. ఫస్ట్ స్టార్ట్ చేయడానికి థ్రెడ్, నీడిల్. ఫస్ట్ స్లిప్ నాట్ అంటే జస్ట్ మనం మూడేస్తాం కదా, ఇలా ఇది స్లిప్ నాట్ అంటారు. మళ్ళీ చూపిస్తాను. ఇది స్లిప్ నాట్. ఇలా లాగండి, టైట్ అయ్యిద్ది. స్టార్ట్ విత్ 6 చైన్స్. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 చైన్స్ వేసాం కదా. నెక్స్ట్ ఫస్ట్ చైన్లో నుంచి స్లిప్ స్టిచ్ చేయాలి. సో ఇది ఇప్పుడు మనం చేసేవన్నీ ఈ మిడిల్లో చేస్తాం. సో ఫస్ట్ 1 2 3. నెక్స్ట్ 40 డబుల్ క్రోషెట్స్. ఫస్ట్ వన్, నెక్స్ట్ ఇలా 14 డబుల్ క్రోషెట్స్ చేయాలి. ఇప్పటికి ఈ చైన్స్ కౌంట్ చేయకూడదు. 1 2 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 11 చేయాలి. 10 కంప్లీట్ అయినాయి. ఇది 11th. నెక్స్ట్ 12 13 లాస్ట్ వన్ 14. సో ఇది 14. సో ఫస్ట్ డబుల్ క్రోషెట్ ఉంది కదా, ఈ చైన్స్ కాకుండా దీంట్లో నుంచి స్లిప్ స్టిచ్. ఇది ఫస్ట్ రౌండ్ కంప్లీట్. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఇది కొంచెం థ్రెడ్ టైట్గా లాగి కట్ చేసేయండి. కట్ చేయండి. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ఇక్కడ సో ఫస్ట్ 5 చైన్స్. 1 2 3 4 5. 1 2 3 4 5 చైన్స్ వేసాం కదా. ఫస్ట్ 5th చైన్ స్కిప్ చేయండి. నెక్స్ట్ చైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చైన్ ఇక్కడ 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ మళ్ళీ 1 డబుల్ క్రోషెట్. చైన్స్లో ఇప్పుడు 5 చైన్స్ వేసాం కదా. 5 చైన్స్ ఫస్ట్ చైన్ 5th చైన్ స్కిప్ చేసి 4th చైన్లో 1 సింగిల్ క్రోషెట్. 3rd చైన్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్. 2nd చైన్లో 1 డబుల్ క్రోషెట్. నెక్స్ట్ ఫస్ట్ చైన్లో 1 డబుల్ క్రోషెట్. ఫస్ట్ చైన్లో సో ఇది మళ్ళీ చెప్తున్నాను. 5 చైన్స్. 5 చైన్స్ని లాస్ట్ చైన్ స్కిప్ చేయాలి. 5th చైన్ స్కిప్ చేయాలి. 4th చైన్ నుంచి స్టార్ట్ చేయాలి. 4th చైన్లో 1 సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ 3rd చైన్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 2nd చైన్లో 1 డబుల్ క్రోషెట్. ఫస్ట్ చైన్లో 1 ట్రిపుల్ క్రోషెట్. సో అయిపోయింది. సో 3 చైన్స్. 3rd చైన్ 2 చైన్స్ వదిలేసేయండి. 3rd చైన్లో స్లిప్ స్టిచ్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 2 3 4 5. 1 2 3 4 5. 5th చైన్ స్కిప్ చేయండి. నెక్స్ట్ 4th చైన్లో 1 సింగిల్ క్రోషెట్. 3rd చైన్లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 2nd చైన్లో 1 డబుల్ క్రోషెట్. ఫస్ట్ చైన్లో 1 ట్రిపుల్ క్రోషెట్.
సో ఇప్పుడు 2 చైన్స్ వదిలేసేయండి. 1 2 థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్. సో ఇది మిగిలిన 3 రౌండ్స్ కూడా అలానే చేయాలి. సో లాస్ట్ 1 2 3 4 5 స్కిప్ ఫస్ట్ చైన్, ఫిఫ్త్ చైన్, ఫోర్త్ చైన్ సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ హాఫ్ డబుల్ క్రోషెట్, సెకండ్ చైన్ 1 డబుల్ క్రోషెట్, నెక్స్ట్ ఫస్ట్ చైన్ 1 ట్రిపుల్ క్రోషెట్. సో ఫస్ట్ చైన్. సో ఇది స్టార్ ప్యాటర్న్. సో ఇప్పుడు 1 చైన్ థ్రెడ్ కట్ చేయడం. సో ఇది థ్రెడ్ కనిపించకుండా వెనుక ఇది ఫైనల్.